హాయ్ ఫ్రెండ్స్, చిత్రకళాలోకానికి స్వాగతం ఫ్రెండ్స్. తీరొక్క రంగులు, తీరొక్క బొమ్మలతో ప్రత్యేక శైలిలో ఆకట్టుకుంటున్న సహజ చిత్రకారుడు కళామ తల్లి ముద్దుబిడ్డ కోటగిరి అశోక్ గారు. గత 25 ఏళ్లుగా తనదైన శైలిలో బొమ్మలు వేస్తూ కళాభిమానుల మన్ననలు అందుకుంటున్నారు కోటగిరి అశోక్ గారు. మెట్పల్లి జిల్లా ఇబ్రహీంపట్నం వేములకుర్తి గ్రామానికి చెందిన కోటగిరి అశోక్ గారు చిన్ననాటి నుండి చిత్రకళపై మక్కువతో ఎంతో కృషి చేసి నైపుణ్యత సాధించారు. తన మండలంలోని అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్గా ఉద్యోగం చేస్తూనే గ్రామాలలోని ఎల్లమ్మ, పెద్దమ్మ, పోచమ్మ దేవాలయాలకు అందమైన బొమ్మలు వేస్తూ చూపరులను ఆకర్షిస్తున్నారు. మిగతా చిత్రకారుల కంటే భిన్నంగా చిత్రాలు వేస్తూ ఎంతోమంది కళాభిమానుల మన్ననలు పొందారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బొమ్మలు ఆయన వేసినవే. క్రూర మృగాలు కానివ్వండి, ప్రకృతి అందాలు కానివ్వండి, ఎంతో రమణీయంగా వేయగల దిట్ట కోటగిరి అశోక్ గారు. అది ఆయిల్ పెయింటింగ్ అయినా, వాటర్ పెయింటింగ్ అయినా ఆయన చేతుల్లో అవలీలగా కదులుతాయి, అందమైన రూపాన్ని దాల్చుతాయి. గజగోముఖం ఏకచిత్రం, అదేవిధంగా రామచిలకలు, ఇంకా కుందేలు వంటి చిత్రాలతో పాటు పచ్చని ప్రకృతిని, ఆ ప్రకృతిలో ఆడుకుంటున్న నెమలులు, ఇలా గోడలపై ఎంతో సహజంగా సజీవంగా చిత్రాలు అద్భుతంగా వేస్తున్నారు కోటగిరి అశోక్ గారు. అలాగే సంజీవిని పర్వతాన్ని లంఘించి తీసుకెళ్తున్న ఆంజనేయ స్వామిని, ఈ అద్భుత చిత్రాన్ని వేశారు. నందితో వస్తున్న శివుడు చిత్రాన్ని, ఈ భూ ప్రపంచాన్ని మోస్తున్న వరాహస్వామి చిత్రాన్ని కానివ్వండి, మహాభారత్లోని భీముడి చిత్రాన్ని కానివ్వండి, ఇలా ఎన్నో చిత్రాలు దేవాలయాలపై వేస్తూ అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న కోటగిరి అశోక్ గారికి అభినందనలు తెలపక మానరు. ఇవండి కోటగిరి అశోక్ గారు వేసిన చిత్రాలు. అశోక్ గారితో మరోసారి మరో వీడియోలో వారితో కలిసి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఇంకెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గణేశ్వర్ వెంగళ. నమస్తే.